బిలినియర్స్ దగ్గర అంత డబ్బు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రోజు 50 కోట్లు ఖర్చు చేసినా 100 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్ల మిగిలే ఉంటాయి. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది టాప్ బిలియనర్స్ గురించి, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళ గురించి. వీళ్ళ దగ్గర $200 బిలియన్ ఉన్నాయి. ప్రశ్న ఏమిటంటే వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు? ఎలాన్ మస్క్ ఈ రోజు కూడా రోజంతా పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇష్టపడితే రిటైర్డ్ అయ్యి వడ్డీ డబ్బుతోనే జీవించొచ్చు. అంటే వాళ్ళు అద్భుతమైన ఊహకన్నని లైఫ్ స్టైల్ ని సొంతం చేసుకోవచ్చు. కానీ అయినా రోజు కష్టపడతారు, అలసిపోతారు. ఎందుకు? ఇక్కడ మనకు మానవ స్వభావం గురించి, మనిషి మనసు ఎలా పనిచేస్తుందనే దాని గురించి చాలా విలువైన విషయం తెలుస్తుంది. అది ఏమిటంటే ఒకసారి జీవితంలో సౌకర్యవంతమైన డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బు కోసం కాకుండా పవర్ కోసం లేదా భూమి మీద ఏదో గొప్పది చేయడం కోసం, అంటే మార్స్ మీద కాలనీ లాంటివి ఏర్పాటు చేయడం, ఇంకా వ్యాధుల్ని నిర్మూలించడం వంటి వాటి కోసం పనిచేస్తారు. స్టీవ్ జాబ్స్ ని యాపిల్ నుండి తీసేసినప్పుడు కూడా ఆయన దగ్గర $1 బిలియన్ ఉన్నాయి. కానీ అయినా వాళ్ళు మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ యాపిల్ లోకి వచ్చారు. డబ్బు కోసం కాదు, కొత్త ఇన్వెన్షన్స్ తో ప్రొడక్ట్ తయారు చేయడం కోసం. యాపిల్, ఐఫోన్, మ్యాక్ బుక్స్ కు ఉన్న ఈ క్రేజ్ లో సగం కంటే ఎక్కువ క్రెడిట్ స్టీవ్ జాబ్స్ కే వెళ్తుంది. ఇది బిలియనర్స్ గురించి మాట్లాడిన విషయం. కానీ మనలాంటి సామాన్యులకి సంబంధించింది ఏంటంటే మంచిగా డబ్బు సంపాదించండి, కుటుంబాన్ని సంతోషంగా చూసుకోండి.